నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, కొల్లేరు ప్రాంతంలో విహంగ వీక్షణం, అధికారులతో సమీక్ష. యాత్రికుల సౌకర్యార్థం 30 లాకర్స్ ఏర్పాటు, ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈషా ఫౌండేషన్ లో మంత్రి కందుల దుర్గేష్, నంది హిల్స్ పర్యాటక ప్రాంతాల సందర్శన. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద గోదావరి, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక. BSNL రోమింగ్ వైఫై ప్రారంభం, 500 మీటర్లకు ఒక హాట్స్పాట్ పెడతామని జీఎం వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బుడమేరుకు గళ్లు పెడితే వైకాపా ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైకాపా పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చారు. తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు ఎక్కువ నష్టపోతారు. మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు వద్ద 5 రోజులు ఉండి గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వరద తగ్గింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవలు వదిలింది వైకాపాకు చెందిన వారే. పడవలు వదిలిపెట్టి తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. అక్కడికి వచ్చిన ఇసుక అక్రమ వ్యాపారం చేసిన పడవలే. విజయవాడలో సాధారణ పరిస్థితులకు 10 రోజులు పట్టింది. నేరాలు చేసే వ్యక్తులు ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వైకాపా మొత్తం దోచేసింది. కృష్ణా నదికి ఊహించిన విధంగా వరద వచ్చింది. గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడ అతలాకుతలమైంది. దీంతో బొడమేరుకు గళ్లు పడ్డాయి. తేదేపా హయాంలో మంజూరు చేసిన నిధులలోనూ పక్కన పెట్టారు. ఎక్కడా ఒక డ్రైన్, కాలువ తవ్విన పాపాన పోలేదు. గత 5 ఏళ్ల దుర్మార్గ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయి. అప్పుడు బాబాయిని చంపి నెపం నెట్టారు. ఇప్పుడు బోట్లతో విధ్వంసం సృష్టించారని కుట్ర పన్నారు. నేరాలు చేసేవారు ప్రజా జీవితంలో ఉంటే ఇలానే ఉంటుంది. నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. కృష్ణా నదిలో ఎప్పుడూ ఊహించినటువంటి వరద రావడం, అదే సమయంలో బుడమేరులో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. బ్యారేజ్ వచ్చిన తర్వాత పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి. నాగార్ సాగర్ వచ్చింది, శ్రీశైలం వచ్చింది, ఇటీవల పులిచింతలు వచ్చింది, పైన జూరాలు వచ్చింది, ఆల్మట్టి వచ్చింది, ఇంకో పక్కన తుంగభద్ర వచ్చింది, అన్నీ వచ్చాయి. కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం. కోడూరు అనే మండలంలో 50 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం 2 రోజుల్లో పడింది. గడిచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం. కాబట్టి ఇప్పుడు చూస్తామంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్, అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభవృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పాపాలు, వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలో మొత్తం భ్రష్టు పట్టాయి. అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేరులో దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది. 2 మార్గాలు. ఒకటి, సిటీలో ఉండే నీరు బయట పంపించాలి, పైన వచ్చే నీరు ఆపాలి.
పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి. అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూశారు, ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం, అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం. అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. మొన్నటి వరకు యథా రాజా తదా ప్రజ. వరదలు వస్తే 5 ఏళ్ళలో ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు, ఇది పాలకులు. ఎప్పుడూ వచ్చిన వాళ్ళు కాదు. మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు. కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. కనీసం ఆపరణ చేశాడు. ఒకరోజు తిరిగాడు, మళ్ళా పారిపోయాడు. అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు, ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ, వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ, ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ, ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రూఢ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లాకర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల రేవులో భక్తుల స్నానాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు విచ్చేయడం జరుగుతుందని, వారి సామాన్లు భద్రపరుచుకునేందుకు ఇప్పటివరకు ఎటువంటి సౌకర్యం లేదని, నేటి నుంచి సామాన్లు భద్రపరుచుకునే విధంగా లాకర్స్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జారీ చేయడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. గోదావరి వరద ఉధృతిని గమనించి వినాయక నిమజ్జనానికి కార్యక్రమాన్ని మరొక 2 రోజుల పాటు పొడిగించి నిమజ్జనం చేయాలని నగరంలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసిన కమిటీలకు ఎమ్మెల్యే సూచించారు. పుష్కర్ ఘాట్లో మహిళలకు కేటాయించిన స్నానాల గది చాలా అధ్వాన్నంగా ఉందని, దానిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి మహిళలు స్నానమానంతరం వస్త్రాలు మార్చుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని నగర పాలక సంస్థ అధికారులు ఆదేశించారు. నగరంలో గోదావరి తీరం వెంబడి ఘాట్స్లో ఉన్న చెత్తను తొలగించి మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగర పాలక సంస్థ రూఢ అధికారులు పాల్గొన్నారు. రూఢ పరిధిలో ఏదైతే కొన్ని పనులు చేస్తున్నారో దాంట్లో ప్రధానంగా లాకర్ సిస్టమ్, పుష్కరాల రేవులోని భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చినా లేకపోతే వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులన్నీ పెట్టుకోవడానికి ప్రాపర్ లాకర్ సిస్టమ్ లేకపోవడం గుర్తించి రుడా నుంచి ఆ వర్క్ని పెట్టడం కంప్లీట్ అయ్యింది. దాని రోజున అఫీషియల్గా ఓపెనింగ్ చేసుకొని భక్తులందరి యొక్క అవసరాలు తీర్చడానికి దీన్ని ఉపయోగపడే విధంగా 30 లాకర్స్ని ఈరోజు రెడీ టు యూజ్ స్టేజ్లో తీసుకొచ్చాం. అలాగే పక్కనే రుడా నిధులతోటే విమెన్కి, మహిళలకి చేంజింగ్ రూమ్ ఒకటి కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా వారి ద్వారా మాకు తెలిసింది చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉందని చూసాం. బహుశా అధికారులు
ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పి శుభ్రం చేసినట్లు కనబడతా ఉంది. కానీ లోపల మగవారు యూజ్ చేస్తున్నట్లు ఆనవాళ్ళు కనబడతా ఉంది. దాని మీద చర్యలు తీసుకున్నాను కూడా చెప్పడం జరిగింది. అలాగే వినాయక చవితి నిమజ్జనాలు కూడా ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఫ్లడ్ లెవెల్ చాలా తీవ్రంగా ఉంది. నిన్ననే 2 పడిపోతే ఒకరు కొట్టుకుపోవడం, ఒకరు రక్షించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లడ్ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని సెకండ్ వార్నింగ్లో గోదావరి దృష్టిలో పెట్టుకొని నిమజ్జనాన్ని కూడా ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలని నగర ప్రజలు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చిక్బల్లాపూర్లో ఆదియోగి ఈషా ఫౌండేషన్ను నందిహిల్స్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఆధ్యాత్మిక ప్రకృతి సౌందర్యాలను ఆరాధించే పర్యాటకులను ఈషా ఫౌండేషన్ నందిహిల్స్ పర్యాటక ప్రాంతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. పర్యాటకులకు ఎంతో భక్తి శ్రద్ధలతో చిక్బళ్లాపూర్ జిల్లాలో ఈషా యోగా సెంటర్ ఆశ్రమంలో ఆదియోగి శివుని విగ్రహం ఆశ్రమం జీవన కళా సాంస్కృతిక సాంప్రదాయాలు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి నిలువుటద్దంగా నిలుస్తోందని దుర్గేష్ అన్నారు. ఈ పవిత్ర ప్రదేశానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మహాశివుడి విగ్రహాన్ని చూసేందుకు పూజించడానికి సందర్శించారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చేరువలో ఉన్న చిక్బళ్లాపూర్ జిల్లాలో నందికొండలు ఒక అందమైన పర్వత ప్రాంతం. ఈ కొండలపై నుంచి సూర్యోదయాన్ని తిలకించే పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుందన్నారు. కొండపై నుండి చూస్తే మేఘాలపై నుండి చూస్తున్నట్లుగా ఉంటుందన్నారు. ఈ దట్టమైన మేఘాలపైన సూర్యోదయాన్ని చూడటం ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఉదయాన్నే ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక రంగ అభివృద్ధికి వారు చేస్తున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. గోదావరికి వరద మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం పోటెత్తుతుంది. గోదావరితో పాటు ఉపనదుల్లో కూడా భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో పల్లపు ప్రాంతాలు ఇప్పటికే జలమయం కాగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని చాలా గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. భద్రాచలం వద్ద 50.6 అడుగుల నీటి మట్టానికి చేరిన వరద గోదావరి నిలకడగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి 50 అడుగులు దాటడంతో వరద నీరు రహదారులపైకి చేరింది. దుమ్ముగూడెం మండలం తూర్బాక వద్ద రోడ్డుపైకి అడుగు మేరకు వరద నీరు చేరింది. భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాచలం నుండి చింతూరు కొండ వెళ్లే 30వ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద ముంపు గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాకుండా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను దాటి 14.30 అడుగులుగా ప్రవహిస్తోంది. 13,71,792 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 3,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. ఇక్కడ కూడా మరింతగా వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి లంక ప్రాంతాలతో పాటు పల్లపు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ రోమింగ్ వైఫై ప్రారంభించిందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు చెప్పారు. ఇందులో రిజిస్టర్డ్ అయితే ఎక్కడకు వెళ్లినా అక్కడ బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ కావచ్చని తెలిపారు. ఈ సౌకర్యాన్ని పాత ఖాతాదారులతో పాటు కొత్త ఖాతాదారులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో వైఫై రోమింగ్ ప్రారంభించిన సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న నన్నయ్య సంచార్ భవన్లో బుధవారం బిజినెస్ డెవలప్మెంట్ విస్తరణ అంశాలకు సంబంధించి ఆయన సమావేశం నిర్వహించారు. డీసీఎంలు రాజశేఖర్ బాబు, నాగరాజు, సత్యనారాయణ, మార్కెటింగ్ ఏజీఎం శ్రీనివాస్, మార్కెటింగ్ ఎస్డీఈ కృష్ణారావు, ఏజీఎంలు శారదాదేవి, శైలజ, జయశ్రీ, పిఆర్ఓ వాసు ఇంకా పలువురు అధికారులు, డిఎస్సీలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కనెక్షన్లు ఉన్న వాళ్ళు రోమింగ్ వైఫైలో రిజిస్టర్డ్ కావాలని, దేశంలో ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ అయ్యే అవకాశం పొందాలని సూచించారు. ఇలా వినియోగించుకోవడం వల్ల నెట్ ఛార్జీలు వినియోగించుకున్న వారి కనెక్షన్లకే పడతాయని, అందుచేత ఎవరు అభ్యంతరం కూడా చెప్పబోరన్నారు. ప్రస్తుతం 98,957 కనెక్షన్లు ఉన్నాయని, కొత్తగా కనెక్షన్లు తీసుకునే వారికి రోమింగ్ వైఫైలో రిజిస్టర్డ్ అయ్యేలా చేస్తామని చెప్పారు. గ్రామాల్లో ప్రతి 500 మీటర్లకు ఒక హాట్స్పాట్ను కూడా పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 8 లక్షల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అతి తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తూ పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతున్న తరుణంలో వినియోగదారులకు మరింత చేరువయ్యే దిశలో బిఎస్ఎన్ఎల్ పయనిస్తోందన్నారు. అందరూ కూడా ఈ ఎఫ్టిటిఎస్ సర్వీస్ ఉపయోగించి బిఎస్ఎన్ఎల్ అందించే అతి తక్కువ ఛార్జీలతో అందించే ఎఫ్టిటిఎస్ కనెక్షన్ తీసుకుని మనకి రాబోయే వైఫై రోమింగ్ అనే కొత్త కాన్సెప్ట్ బిఎస్ఎన్ఎల్లో సిఎండి గారు అనౌన్స్ చేయడం జరిగిందండి. ఈ వైఫై రోమింగ్ అనేది చాలా ఉపయోగం. ఎందుకంటే
ఈ రోజుల్లో బిఎస్ఎన్ఎల్ మొబైల్ రోమింగ్ ఉంది అని వైఫై రోమింగ్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ వైఫై రోమింగ్ ఒక్క మొబైల్ నెట్వర్క్లే కాకుండా ఫైబర్ టు హోమ్ నెట్వర్క్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనివల్ల ఒకసారి కస్టమరు ఫైబర్ టు హోమ్ కనెక్షన్లో రిజిస్టర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఫైబర్ టు హోమ్ కనెక్షన్ ఉందో అక్కడ వైఫై సర్వీస్ ఉంటే దాంట్లో మన వైఫైని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ వైఫై కనెక్షన్లో ఆయన అకౌంట్కే ఛార్జ్ అవుతుంది తప్ప ఎక్కడైతే ఉపయోగించుకుంటారో అక్కడ వాళ్ళకి ఏం ఛార్జ్ అవ్వదు. ఎందుకంటే మన ప్రతి కనెక్షన్లో 2 యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఒకటేమో పర్సనల్, ఒకటేమో ప్రైవేటు. కాబట్టి ఆ ప్రైవేట్ అనేది ఏంటంటే సర్వత్రా బిఎస్ఎన్ఎల్ వైఫై అనే ఒక పదంతో ఉంటుంది. సర్వత్రా బిఎస్ఎన్ఎల్ వైఫై అని ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతాం. ఒకసారి రిజిస్టర్ అయితే క్లిక్ కూడా చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ఎక్కడ వెళ్ళిన వెంటనే అది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే మన ఎఫ్టిటీ కనెక్షన్ ఉండవో ఆ ఏరియా కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా వైఫై హాట్స్పాట్స్ పెడితే ఇదే సర్వీస్ ఎక్స్టెండ్ అవుతుంటుంది. అది కూడా ఒక 500 మీటర్స్ లోపల వైఫై హాట్స్పాట్లు పనిచేస్తాయి. తక్కువ అంటే ఎక్కువ పెడదామని ట్రై చేస్తున్నాము. ఒక విలేజ్ తీసుకుని ఒక 5-10 హాట్స్పాట్స్ పెడితే అందరూ కవర్ అయ్యేలాగా మేము ప్లాన్ చేస్తున్నామండి. మన ప్లాన్స్ నార్మల్ ప్లాన్స్ అండి. ఎఫ్టిటీస్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో 249 నుంచి ప్లాన్స్ ఉన్నాయి. 249, 299, 599 అంటే ఒక్కొక్క ప్లాన్కి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఒక సర్వీసులు ఎనేబుల్ అవుతాయి. ఓటీటీ సర్వీస్ కావాలంటే 599 ప్లాన్ నుంచి ఉంటాయండి. ఓటీటీ సర్వీస్ ఓటీటీ అంటే మనకి డిస్నీ, తర్వాత G5 కూడా వస్తుంది మన ఓటీటీలో. అలాగే ఇంకా కొత్త సర్వీసులు ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము ఓటీటీలో రావడానికి. రాజమహేంద్రవరం లలితానగర్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో 44వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయం వద్ద గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. లలితానగర్లో ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద భారీ గణపతిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం ఉదయం మాజీ కార్పొరేటర్, ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఇసుకపల్లి శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా గణనాథుడికి గరిక పూజ నిర్వహించారు. అనంతరం జరిగిన లక్ష్మీ గణపతి హోమంలో ఇసుకపల్లి శ్రీనివాస్, రత్న దంపతులు, నరసింహారావు, సుజాత దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేద మంత్రాలతో వేద పండితులు లక్ష్మీ గణపతి హోమాన్ని జరిపించారు. హోమం అనంతరం భక్తులు పూజా ద్రవ్యాలు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేశారు. ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఓం కృష్ణవతి గోదావరి నదీ ప్రవాహం ఉధృతిగా ప్రవహించే అవకాశం ఉన్న దృష్ట్యా వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని 2 రోజుల తరువాత నిర్వహించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్లు విజ్ఞప్తి చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్, కొవ్వూరు ప్రాంతాల్లో ఎస్పీ, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవాలతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందన్నారు. గోదావరిలోకి 14 లక్షల క్యూసెక్కుల నీటికి పైగా విడుదల చేయడం జరిగిందన్నారు. భద్రాచలంలో కూడా ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో వరద తీవ్రత ఉధృతిగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే లంక గ్రామాల్లో వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. వరద నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుందని, కావున అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎవరూ గోదావరి నది వద్దకు రావద్దని, రానున్న 2 రోజులు వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించరాదని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మనం ధవళేశ్వరంలో అరౌండ్ 7 o'clockకి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసాం. ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 48 feet వరకు భద్రాచలం డ్యామ్ లో వాటర్ ఉంది. సో మన ప్లానింగ్ ఏంటంటే రేపటి ఇదే టైంకి, అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ 14 lakhs క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ చేస్తాము అని అనుకుంటున్నాం. సో దానివల్ల చూసుకుంటే మనకి
ఆల్మోస్ట్ గోదావరి గట్ల వెంబడి అంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అలానే టెంపుల్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నదీ పరివార ప్రాంతంలోకి రావద్దు అని. అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్లాండ్ ఏరియాస్లో ఇంకా కానీ రెయిన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక 24 hours మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు. అలానే మనకి వినాయక నిమజ్జనాలు కూడా చేస్తున్నారు. ఈ 2 రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. కానీ విని ఎరుగని రీతిలో విజయవాడలో కురిసిన భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలమైందని, వరద బాధితులకు సిపిఐ అండగా ఉంటుందని, ఇప్పటికే విద్యార్థి యువజన సంఘాలు పార్టీ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుందని, ఆర్థిక సహాయం అందజేస్తుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో వరద బాధితులకు సహాయార్థం తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 లక్షలు విలువ చేసే 5 కేజీల బియ్యం, 2 కేజీల ఉల్లిపాయలు, కేజీన్నర బంగాళదుంపల చొప్పున 500 ప్యాకెట్లు సిపిఐ జిల్లా సమితి రాష్ట్ర సమితికి అందజేయడం జరిగింది. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడు తుఫాను తదితర ప్రమాదాలు జరిగినప్పుడు విజయవాడ అండగా ఉంటుందని, కానీ అటువంటి విజయవాడకి విపత్కర కష్టం ఏర్పడిందని, ఈ సమయంలో అందరూ తుఫాను బాధితులకు సహాయం అందించాలని, కష్టాల్లో ఉన్నవారికి సిపిఐ బాసటగా నిలుస్తుందన్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా సిపిఐ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జట్టు సంఘం అండగా ఉంటుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, కొండ్రపు రాంబాబు, వి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 29వ తేదీ ప్రారంభమైనటువంటి భారీ వర్షాలు, తుఫాను ప్రభావంతో విజయవాడకి చరిత్రలో కలిగిని ఎరుగని నష్టాన్ని కలిగించింది. లక్షలాది మంది సర్వస్వం కోల్పోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు చాలా ఉదారంగా బాధితులకు తోడ్పడుతున్నారు. ఇలాంటి తుఫాను వరదలు వచ్చిన ప్రతిసారి దేశంలో ఎక్కడ జరిగినా మొదటిగా స్పందించేటువంటిది విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో, ఆ తర్వాత కృష్ణా గుంటూరు జిల్లాలో, ఇతర జిల్లాలో. రాజమండ్రి సీతంపేటలో శ్రీ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో శిక్షణ పొందుతున్న లబ్ధిదారులను కలిసి శిక్షణ తరగతులను ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కూరగంటి సతీష్, జిల్లా అధ్యక్షులు కాలెపు సాయిరాం, ముఖండి సూర్యనారాయణ, మాస్టర్ అసెంబ్లీ కో కన్వీనర్ యానా పిఎస్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ చేతి వృత్తులను నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు విశ్వకర్మ యోజన ఒక ఆసరాగా నిలుస్తుందని, గత సంవత్సరం సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి నరేంద్ర మోడీ పుట్టినరోజున ప్రారంభించిన విశ్వకర్మ యోజన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. చేతి వృత్తులు కులవృత్తిదారులు తరపున దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 13,000 కోట్లతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా 15,000 విలువ చేసే టూల్ కిట్లు, ఆర్టిజన్ కార్డ్, శిక్షణ సర్టిఫికేట్, శిక్షణ సమయంలో స్టే ఫండ్, దారి ఖర్చులు లబ్ధిదారులకు ఇస్తున్నారు. తదనంతరం వ్యాపారానికి 40 పైసలు వడ్డీతో 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల రుణ సహాయాన్ని ఇస్తున్నారు. మోడీ ప్రభుత్వం గొప్ప ఆలోచనలతో విశ్వకర్మ యోజనను 2028 వరకు అమలు చేస్తున్నారని తెలిపారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో క్యాన్సర్పై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రెస్ క్లబ్ నుండి దేవి చౌక్ మీదుగా సాగింది. ఈ ర్యాలీని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దోరాటి ప్రభాకర్ రావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించుటకు రాష్ట్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి మండలంలో పీఎంపీ సభ్యులు క్యాన్సర్ నియంత్రణకు కృషి చేయాలని కోరారు. రాజమండ్రికి చెందిన డెల్టా హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్
సుమంత్, డాక్టర్ కె నాగేశ్వరరావు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ నేటి సమాజంలో జీవన శైలిలో మార్పులు, పర్యావరణ కాలుష్యం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ఎక్కువగా క్యాన్సర్కు గురవుతున్నారని, క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందన్నారు. డాక్టర్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ఉండే గ్రామీణ వైద్యులు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన కలిగి ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, పి చిన్ని తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోకవరం మండల యూనిట్ ఆధ్వర్యంలో ఈ రోజున క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఎందుకంటే క్యాన్సర్ ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి 70 నుంచి 90 వేల మందికి క్యాన్సర్ సోకుతుంటే సంవత్సరానికి 50 వేల మంది క్యాన్సర్తో చనిపోతున్నారు. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇప్పటికే మనం అధిక రక్తపోటు, మధుమేహంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి కుటుంబంలోనూ కూడా 4 సభ్యులుంటే 2కి మధుమేహం, అధిక రక్తపోటు ఉంటుంది. ఇక ముందు రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి కుటుంబంలోనూ కూడా 1-2 క్యాన్సర్ పేషెంట్లు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణం మనమే చేతులారా చేసుకుంటున్నటువంటి స్వయం కృతాపరాధం. ఏమంటే ఈ క్యాన్సర్ అనేది 8% మాత్రమే జన్యుపరంగా వస్తుంది, 12% వైరస్ల కారణంగా వస్తుంది, మిగిలిన 80% కూడా పర్యావరణ కాలుష్యం, మన జీవన శైలి మార్పుల వల్ల వస్తుంది. మన జీవన శైలిని ఇప్పటికైనా మార్చుకోవాలి, ఆహార పదార్థాలు మంచివి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం చాలా అధికమైపోతుంది. ప్లాస్టిక్లో కాఫీ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి వేడివేడి పదార్థాలు ఏవైతే ప్లాస్టిక్ సంచుల్లో పోస్తున్నారో తద్వారా ప్లాస్టిక్ పార్టికల్స్ చాలా వేగంగా ఆ ద్రవ పదార్థాల్లో కలిసి అవి మన శరీరంలోకి వెళ్ళి కార్సినోజెన్స్గా మారి రకరకాలైనటువంటి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వాతావరణ శాఖ హెచ్చరికల గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. గోదావరిలో వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పౌరులను రేవుల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఛాంబర్ నుంచి ఒక వీడియో సందేశం ఇవ్వడం జరిగింది. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలకు తరలింపు, వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోందని తెలిపారు. భద్రాచలం వద్ద 50 అడుగులు రెండవ ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జిల్లాలను విడుదల చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 14 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలియజేశారు. వరద ఉధృతి నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించరాదని, ఆయా ప్రదేశాల్లో ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగానికి విగ్రహాలు అందజేయాలన్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, తాడిపూడి, సీతానగరం తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఘాట్లలో విగ్రహాల నిమజ్జనం చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడలో వరదల సందర్భంగా ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్, ఏపీఎస్ఈబీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉద్యోగుల ఒకరోజు వేతనానికి సమానమైన 3.47 కోట్ల రూపాయలను విరాళంగా అందించాయి. ముఖ్యమంత్రి 2 అసోసియేషన్ల ప్రతినిధులను అభినందించారు. ఈ సహకారం వరద సహాయక చర్యలకు మద్దతునిచ్చే లక్ష్యంతో ఉంది. ఈ విరాళానికి 2 సంఘాలకు చెందిన ముఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు నక్కపల్లి శామ్యూల్, సెక్రటరీ జనరల్ నాగప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటరామారావు పాల్గొన్నారు. ఏపీఎస్ఈబీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నుంచి అధ్యక్షుడు సునీల్ దత్, సెక్రటరీ జనరల్ ప్రతాప్, అసోసియేట్ ప్రెసిడెంట్ మల్లికార్జున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ చేకూరి కీర్తి కూడా హాజరై ఈ కార్యక్రమానికి తమ మద్దతును అందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, కొల్లేరు ప్రాంతంలో విహంగ వీక్షణం, అధికారులతో సమీక్ష. యాత్రికుల సౌకర్యార్థం 30 లాకర్స్ ఏర్పాటు, ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈషా ఫౌండేషన్లో మంత్రి కందుల దుర్గేష్, నంది హిల్స్ పర్యాటక ప్రాంతాల సందర్శన. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద గోదావరి, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక. BSNL రోమింగ్ వైఫై ప్రారంభం, 500 మీటర్లకు ఒక హాట్స్పాట్ పెడతామని జీఎం వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.